విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో విద్యార్థుల పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి. ఎల్కోట జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. ఎస్కోట విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికతో కూడిన భోజనం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పేర్కొన్నారు. గురువారం ఆమె స్థానిక లక్కవరపుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను, భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. అంతేకాకుండా విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. తల్లికి వందన ప్రోగ్రామ్ మీకు డబ్బులు కూడా మీ అకౌంట్కి వేసారా లేదా లోకేష్ బాబు వేసారా? అది మీ ఫెసిలిటీస్ ఉండేటప్పుడు చక్కగా మీరు స్కూల్కి వచ్చి చదువుకున్నారు. గవర్నమెంట్ అయినా మీ లోకేష్ బాబు గారైనా మన సీఎం గారు కానీ మేము కానీ అందరూ మీ అందరూ ఏంటి మెనూలో కర్రీ ఇవాళ ఎగ్గా ఏ రోజు ఏంటని చెప్పాలి. మంచి బిల్డింగ్స్ ఉంది, అక్కడే హై స్కూల్ ఉందా? పబ్లిక్ మీరే అన్నారు ఇది ఒక్కడే బయట ఎమ్మెల్యే గారు కంప్లీట్ వస్తాను మీ మీద. ఓకేనా? మీ అందరూ మీ స్నేహితులు కానీ ఎవరైనా చిన్న కుటుంబ సమస్య ఉంది, బడి మాల్యం చేసుకునే ఎవరైనా అంటే అనవద్దు, అందరూ చదువుకోవాలని మీరు చెప్పండి. అందరూ ఎంత మనం అనుకుంటే లోకల్ ఫీలింగ్ ఉంటుంది. మరి మేము లోకలేరా అయ్యా? రైట్, ఓకే. మరి నాకు కూడా చిన్న సాయం చేయాలి. నా దగ్గర